అది జాబ్ చూడు. ఓకే, నీ కళ్ళు తగిలిందా? అటు చూడు, ఆడి కళ్ళు డిస్టర్బ్ అవుతుంది. అది ఇప్పుడు ఏం చేస్తున్నారు వర్క్స్? వెనకాల గోడ, వెనకాల ప్రహరీ కూడా చేస్తున్నారు సార్. ఇటు ప్రహరీ గోడ అయితే నెక్స్ట్ 4 విండోస్ మార్చేసారా? విండోస్ మార్చారు సార్. దానికి ఇలా చేయడం మంచిది. అసలు ఇంత చెదపట్టేంత వరకు మీరు ఎలా వదిలేశారు? పట్టి 4-5 సంవత్సరాలు అయింది, ఇంకా పైన. వాళ్ళు ఈ విధంగా అయినా వాళ్ళకి అవునండి. ఇప్పుడు ఈ 3 రూములు కూడా మార్చారు డోర్స్. 2 రూములు ఈ గోడ అనేది వర్షానికి వర్షం నానిపోయి పడిపోయింది. అది ఇంకా మొత్తం బీర్ కొంచెం మొత్తం 3 గోడ మొత్తం స్క్రాప్ వచ్చేసింది. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ చేసేస్తున్నారు కదా గోడ. ఏర్పాటు చేస్తారు. మొత్తం వర్క్ ఎంత అయింది? 90 వర్క్ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ సార్. దాని తర్వాత నాడు నేడు మనలో చాలా చేశారు. నాడు నేడు అన్నది పెద్ద స్కామ్. ఎంత పెడతారు రూమ్? ఫ్లాగ్ వర్క్ పెట్టుకుంటే మీరు ఫ్లాగ్ హాస్టింగ్ చేంజింగ్ మెరక వీధి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ చాలా గొప్ప చరిత్ర కలిగిన స్కూల్ ఇది. 30 సంవత్సరాల పైన జరిగిన నిర్మాణం. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నాడు నేడు కింద 14 లక్షలతో పనులు చేశానని చెప్పుకున్నారు. మాకైతే కనబడట్లే 14 లక్షల పనులు ఎక్కడ చేశారు. శిథిలావస్థ పరిస్థితిలో ఉన్నది. పైన స్లాబ్ లీక్ అయిపోతూ ఉంది. లీక్ అయిపోతున్న నీరు కిందన రూముల్లోకి వచ్చేస్తూ ఉంది, చేరుతూ ఉంది. కిటికీలకి అన్నిటికీ కూడా, వుడెన్ కిటికీలు అన్నిటికీ కూడా చెద పట్టేసింది. ఏ రోజు పడిపోతుందో తెలియదు. వెనకాల ఉన్న ప్రహరీ గోడ కూడా బీట్లు వాటింది. అది ఏ రోజు పడిపోద్దో కూడా తెలియని పరిస్థితి. ఇవన్నీ మా దృష్టికి తీసుకొచ్చిన తర్వాత సిఎస్ఆర్ నిధుల కింద ఒక సంస్థని అభ్యర్థించక వాళ్ళు మాకు సిఎస్ఆర్ ఫండ్స్ శాంక్షన్ చేయగా ఇప్పుడు ఆ వుడెన్ కిటికీలు అన్నిటిని తీసేసాం, కిటికీలు మార్చాం. వెనకాల ప్రహరీ గోడ అంతా కొత్తది నిర్మాణం చేస్తూ ఉన్నాం. పైన స్లాబ్ ఏదైతే లీక్ అవుతూ ఉందో స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం. లీకేజ్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాం.
స్లాబులు ఏదైతే పెచ్చులు పడిపోతూ ఉన్నాయో అక్కడ మరమ్మతులు చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది, ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత చేయిద్దామన్న ఆలోచన కాదు. ముందు ఇక్కడ చదువుతున్న పిల్లలకి ఏ ఇబ్బంది కలగకుండా చేయడం అన్నది మా తాలూకు ఆలోచన. ఆ కార్యక్రమాన్నే ప్రాధాన్యత ఇస్తూ సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇది చేయిస్తున్న తరుణంలో ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అది ఇంకా ఎవరైనా దాతృత్వాన్ని చాటుకుంటే మంచిదని చెప్పి మాట్లాడుతున్న తరుణంలో సోదరులు కమ్మల్ గారు ముందుకొచ్చి ఇక్కడ ఏదైతే షెడ్ అవసరం ఉందో పిల్లలకి భోజనం చేయడానికి, అలాగే వారికి ఒక వంటశాల కూడా కావాలి, ఆ వంటశాల కూడా ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏర్పరిచే కార్యక్రమం ఆయన సహకరించడానికి కూడా ముందుకు రావడం జరిగింది. గతంలో ఇలా దాతృత్వాన్ని చాటడానికి ముందుకు వచ్చేవారు కాదు ఎవరు. అంటే అనేకమైన అపోహలు. మనం సహకరిస్తే అది ఫలితం వస్తుందా లేకపోతే వారి జోబుల్లోకి వెళ్తుందా అన్న భయంతో అసలు వచ్చేవారే కాదు ఎవరు. ఈ 2 సంవత్సరాల్లో ఈ ఒక్క నియోజకవర్గంలో ఈ శాసనసభ్యుడు తెచ్చిన సిఎస్ఆర్ నిధులు 7 కోట్లు. గతంలో ఎప్పుడు ఇలా రాలా. ప్రతి రూపాయి కూడా జవాబుదారంగా అందరికీ ఉపయోగపడే విధంగానే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలు ఏది కావాలో అదే చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అనాలోచనతో అన్నీ చేశారు. నిన్ననే 46వ వార్డులో 46వ వార్డు ఆనందనగర్ ఒక చోట ఉంటుంది. ఆ ప్రాంతానికి సంబంధించిన సచివాలయం 45వ వార్డు కంపోస్ట్ యార్డ్ ఎదుర్కొంటూ ఆర్ఎన్బి కాలనీలో ఉంటుంది. అక్కడ ఆనందనగర్ ఎక్కడ, కంపోస్ట్ యార్డ్ వాంబే కాలనీ ఎక్కడ? అంటే సచివాలయం అక్కడ పెడితే ఇక్కడి నుంచి ప్రజలు అక్కడికి ఎలా వెళ్తారు? మరలా అక్కడ ఉన్న సచివాలయం ఆనందనగర్లో ఉన్న పార్కులను ఒక భవనం నిర్మాణం అయి ఉంది. మళ్ళా పార్కులో అసోసియేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి దాన్ని నిన్న 2 సచివాలయాలని అక్కడికి మార్చడం జరిగింది. మహిళలందరూ వచ్చి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాను పోను ఆటో ఖర్చులు బోల్డ్ అయిపోయింది, ఏ చిన్న పనికి వెళ్ళాలన్నా సచివాలయం చాలా ఇబ్బంది కదా అని. ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు 24వ వార్డులో నాయకులు 30 వార్డులో పెట్టారండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారండి. ఉన్నాయి కానీ పెట్టేసామని చెప్పుకోవడం కాదు, అది ప్రజలకి ఉపయోగకరంగా ఉందా లేదో కూడా ఆలోచించాలి నాయకులు. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఏది ఉపయోగపడుతుందా అన్నది ఆలోచించడంతో పాటు సమస్యను కూడా ఎలా పరిష్కరించాలన్నది అవగాహన చేసుకుని ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. వారు చెప్పింది వాస్తవం. 24వ వార్డులో ఉన్న ప్రజలకు ఉపయోగపడాలంటే సచివాలయం ఎక్కడ ఉండాలి, ఇంకో వార్డులో ఉంటే ఎలా? ఇప్పుడు దాన్ని కూడా సరిచేయాలి. ఇలాగ అనేకమైనవి కమ్యూనిటీ హాల్స్ అన్నీ సచివాలయాలకు ఇచ్చేశారు. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఎందుకు చేసుకున్నాం? మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, లేకపోతే ఇంకేదైనా మంచి శుభకార్యమో ఇంకేదో ఒకటి చేసుకోవడానికి. అవి మీరు ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడ చేసుకుంటారు? రోడ్ల మీద చేసుకోవాలా? మొన్ననే 3, 4 వార్డుల్లో ఉన్న కమ్యూనిటీ హాల్ని ఉన్న సచివాలయాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పరిచి అక్కడ కమ్యూనిటీ హాల్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. 49వ వార్డులో ఎండీస్పేటలో కూడా అలాగే కమ్యూనిటీ హాల్ అందుబాటులో తీసుకొచ్చాం. అలా ప్రతి చోట కూడా కమ్యూనిటీ హాల్స్ని మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తూ వాటికి ప్రత్యామ్నాయంగా సచివాలయాలు ఏర్పరిచే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇది కూడా ఇబ్బంది లేకుండా ఏం చేయాలన్న దాని మీద నిర్ణయం తీసుకుంటామని కూడా తెలియచేస్తూ మరొకసారి ఈ నగరంలో దాతృత్వాన్ని చాటే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభ్యర్థిస్తూ ఉంది. దాతలు వచ్చి మీ దాతృత్వాన్ని ప్రజలకి, అలాగే రేపు భవిష్యత్ తరాలైన యువతకి, పిల్లలకి ఉపయోగపడే ఇలాంటి స్కూల్స్లో కనీస మౌలిక వసతులు చిన్నవే ఉన్నాయి. ప్రభుత్వం పెద్ద ఏం చేయాలో చేస్తుంది, చిన్నవే ఉన్నాయి. అవన్నీ కూడా మీరు సరిచేసే కార్యక్రమం చెయ్యాలని, ముందుకు రావాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్న సిఎస్ఆర్ దాతకి మా నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దగ్గరుండి పర్యవేక్షించుకుంటా ఉన్నారు ప్రధాన ఉపాధ్యాయులు. ఆయన కూడా చాలా ఆనందపడతా ఉన్నారు.
ఆశ్చర్యపోతూ ఉన్నారు కూడా, ఏంటి ఎలా ఉందో బిల్డింగ్ నన్ను ఎక్కడ వేసారని. ఈరోజు అవన్నీ అవుతూ ఉంటే ఆయనకు కూడా గర్వంగా ఉంది. స్ట్రెంత్ నేను పెంచుతాను సార్, ఎందుకంటే పిల్లని ఇక్కడ పంపించి పెచ్చులు ఊడిపోయి పడిపోయినాయి అనుకోండి, సమాధానం నేను కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఇంత బాగా చేసిన తర్వాత నేను కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని జాయిన్ చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. శుభ పరిణామం. స్ట్రెంత్ కూడా పెంచాలని ఆయన్ని విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు.